కృతజ్ఞత కూడిక అనే ఒక మెసేజ్లో కింద కామెంట్ పెట్టారు. అంటే మేబీ ఇది ఆల్ నైట్ ప్రేయర్ గురించి అయి ఉండొచ్చు. ఏం రాశాడంటే, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. జీసస్ ప్రేడ్ హోల్ నైట్ రైట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అని అడుగుతున్నారు. అవును, యేసుప్రభు రాత్రి అంతా ప్రార్థన చేశాడు. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యేసుప్రభు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. యేసుప్రభు సిలువను మోసాడు. యేసుప్రభు చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. యేసుప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎందుకు ఆ ఒక్క దగ్గర ఆగిపోయారు? అంటే మీరు మేబీ ఆల్ నైట్ ప్రేయర్స్ తప్పు అని చెప్పిన దానికే నేను ఇంత చెప్పాను. ఎందుకు ఆ ఒక్క మొక్కే తీసుకున్నావు? యేసుప్రభు 5,000 మందికి రొట్టెను చేపను పంచిపెట్టాడు, మీరు ఎందుకు చేయకూడదు? యేసుప్రభు కానా విందులో నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు, వీళ్ళు ఎందుకు చేయకూడదు? అంటే యేసుప్రభు ఇలా చేశాడు అనేది హిస్టరీ, చరిత్ర. మీరు కూడా ఎలా చేయండి అనేది కమాండ్, ఆజ్ఞ. హిస్టరీకి కమాండ్కు తేడా తెలియదా? యేసుప్రభు సిలువ ఎక్కాడు, చరిత్రది. నన్ను ఎక్కమని చెప్పలే. యేసుప్రభు రాత్రి అంతా ప్రార్థన చేశాడు, నన్ను చేయమని చెప్పలే. యేసుప్రభు ఏమన్నాడు అంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి, కానీ యేసుప్రభు ఎక్కడ ప్రార్థన చేశాడు? గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అడవిలోకి వెళ్ళాడు, ఒలీవల కొండ మీదకి వెళ్ళాడు, అక్కడ ప్రార్థన చేశాడు. మరైతే మనం కూడా ఒలీవ కొండకు వెళ్దామా? నాకు తెలిసి భారతదేశంలో ఒలీవల కొండ ఎక్కడా లేదు. ఎక్కడా లేదు. ఒకవేళ ఒలివ చెట్లు ఉన్నా సరే అవి ఇజ్రాయెల్లో యేసుప్రభు ప్రార్థన చేశాడే ఆ ఒరిజినల్ ఒలివ చెట్లు కాదు, ఇవి అంటు కట్టబడినటువంటివి. యేసుప్రభు ఏమన్నాడు? నీవు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి గడియ పట్టుకొని రహస్యమందు చూసే తండ్రికి ప్రార్థన చేయ అన్నాడు. ఎంతసేపు చెప్పలాయన. ఒకవేళ ఆ వచనాన్ని తీసుకుంటే రాత్రంతా ప్రార్థన చేయాలి మనం. ఎక్కడ చేయాలి? ఒలివల కొండ మీద, అరణ్యంలో చేయాలి మనం. పోనీ యేసు ప్రభు ఏ రాత్రి చేశాడు? నెలకొక రాత్రి చేశాడా, లేదా వారానికి ఒక్క రాత్రి చేశాడా? తెలియాలి కదా మనకి. ఓకే, యేసు ప్రభు ప్రార్థన చేశాడు, బ్యానర్ కొట్టించాడా? సరే, ఇప్పుడు అది కాకుండా యేసు ప్రభు ఒక్కడే వెళ్ళి చేశాడు ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్ అనేది. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు చర్చిలలో సంఘం స్టార్ట్ అయిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్స్ అనేవి జరిగి ఉంటే కనుక బైబిల్లో ఎక్కడ ఉన్నాయి ఏమన్నా మీరు చెప్పగలరు? ఆల్ నైట్ ప్రేయర్స్ అనేవి కొత్త నిబంధనలో మనకు కనిపించవు. ఈ మధ్య పుట్టుకొచ్చినటువంటి ప్రార్థనలు అవి. ఒకవేళ అపోస్తలు రాత్రిపూట ప్రార్థన చేసి ఉన్నా వాళ్ళు దానికి ఆల్ నైట్ ప్రేయర్ అనే ఒక పద్ధతి ప్రకారం చేసుకున్న ప్రార్థన కాదు అది. అపోస్తలుడైన పౌలు రాత్రంతా ప్రసంగం చేశాడు. మనం ఐతుకు అనేటువంటి ఒక వ్యక్తి కిటికీలో వచ్చి కింద పడి చచ్చిపోతాడు కదా. అపోస్తలుడైన పౌలు రాత్రంతా ప్రసంగించాడు, వాళ్ళు రాత్రంతా ఉన్నారు. ఇది ఆల్ నైట్ ప్రేయర్ కదా అంటారేమో. వాళ్ళు ఆల్ నైట్ ప్రేయర్ అనే ఒక పద్ధతిని పెట్టుకొని దానికి లోబడి చేయలే. అక్కడ వాళ్ళు ప్రసంగం చేసేటప్పుడు చివరిగా వీడ్కోలు చెప్తున్నాడు, ఇక మీదట మీరు నా ముఖం చూడరు. లాస్ట్ ఫేర్వెల్ ఇచ్చేస్తున్నాడు. ఇక కలవడు ఆయన, ఇక చచ్చిపోతాడు ఆయన. ఇక్కడికి వస్తాడు, బంధించబడతాడు, ఇక్కడ నుంచి రోమ్కి వెళ్తాడు, అక్కడ చెరసాల వేయబడతాడు, తర్వాత నీరో చక్రవర్తి తల తీసేస్తాడు. ఇక మీదట నా ముఖం చూడరు అనేటువంటి సందర్భంలో, ఫేర్వెల్ ఇచ్చేటువంటి సందర్భంలో రాత్రంతా ప్రసంగం చేశాడు ఆయన. అంతేగాని ఆల్ నైట్ ప్రేయర్ అనే ఒక పద్ధతి ఉంది కాబట్టి అందులో ప్రసంగం చేయాలి ఆయన. ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ అనేది ఒక పద్ధతిగా సృష్టించుకున్నారు. నెలకొక ఆల్ నైట్ ప్రేయర్ ఉండాలి, లేదా వారానికి ఒక ఆల్ నైట్ ప్రేయర్ ఉండాలని సృష్టించుకున్నారు. కాబట్టి బైబిల్లో ఎవరైనా ఆల్ నైట్ ప్రేయర్ చేస్తుంటే ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ అది ఒకటి కాదు. అంటే పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు కూడా సంఘం అంతా ప్రార్థించింది కదా. అవును, మరి పాస్టర్ గారు చెరసాలకు వెళ్తే, జైలుకు వెళ్తే అప్పుడు చేయమని చెప్పండి, నేను వద్దన్నా. అంటే ఏదన్నా స్పెషల్ ఒకేషన్స్లో చేయొచ్చు, కానీ అది ఒక పద్ధతిగా ఎవరి వీక్ పెట్టి నైట్ అంతా చేయాల్సిన పని లేదు. చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాను అంటే, ఏది హిస్టరీ, ఏది కమాండ్. ఓకే, బైబిల్లో ఇది ఉంది నేను చేస్తాను కాదు, బైబిల్లో ఇది ఉంది నేను చేస్తాను కాదు. బైబిల్లో ఇది మీరు చెయ్యండి అని చెప్పి ఉండాలి, అప్పుడు అది మనం చేస్తాం. నువ్వు వెళ్ళి కేరీత్ వాగు దగ్గర దాగి ఉండన్నాడు, వెళ్దామా మనంతా? కేరీత్ వాగు దగ్గరికి వెళ్ళి దాక్కుందామా? అది ఏలియాకు చెప్పింది. ఏలియాకు చెప్పాడు, మనల్ని చేయమని చెప్పలేదు. సీదోన్లోని సారిపతికి వెళ్ళు అని చెప్పాడు, వెళ్దామా సారిపతికి మనం? ఏలియా జీవితంలో ఇది జరిగింది. ఆ ప్రాంతంలో నీళ్లు విషతుల్యమయ్యాయి, చేదుగా ఉన్నాయి. ఎలీషా ఏమన్నాడు? కొత్త పాత్ర తీసుకున్నాడు అని అందులో ఉప్పు వేశాడు, అవి తాగేదానికి పనికి వచ్చాయి. ఎక్కడ నీళ్ళు చేతిగా ఉంటే మనం కూడా వెళ్ళి ఒక కొత్త పాత్ర తీసుకుని ఉప్పేద్దామా?
అవ్వదు. దాని అర్థం అది కాదు. లేకపోతే ఎలీషా సందర్భంలో షూనేమీరాలి కుమారుడు చనిపోయాడు. చనిపోగానే ఆయన ఏం చేశాడు? 7 మార్లు ఆ వ్యక్తి మీద తను తాను పరుచుకొని వెట్టబుట్టేట్టుగా చేశాడు. ఆ వ్యక్తి తుమ్ముతూ లేచి బ్రతికాడు. మనం కూడా ఎవరైనా చచ్చిపోతే చిన్నపిల్లలు 7 సార్లు మనం ఆ వ్యక్తి మీద పరుచుకుందామా? వెట్టగలిగిద్దామా? ఓకే, అలా ఇలా జరిగింది అనేది చరిత్ర. మీరు ఇలా చేయండి అనేది ఆజ్ఞ. ఓకే, యేసు ప్రభు ఇలా చెయ్యండి అని చెప్తే దాన్ని పాటిస్తాం. కానీ యేసు ప్రభు చేశాడు అంటే దాన్ని పాటించాం. యేసు ప్రభు చాలా చేశాడు. కొరడా తీసుకున్నాడు, మనం తీసుకుందామా? యేసు ప్రభు రాతి బాణంలో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు, మనం చేద్దామా? యేసు ప్రభు చనిపోయిన వాళ్ళు బ్రతికించాడు, మనం బ్రతికిద్దామా? యేసు ప్రభు సిలువ ఎక్కాడు, మనం సిలువ ఎక్కుదామా? యేసు ప్రభు చేశాడు కాబట్టి మనం చేయము. యేసు ప్రభు చేసి ఇది మీరు చెయ్యండి అని చెప్తే చేస్తాం. దాన్ని ఆజ్ఞ అంటాం. వీళ్ళకి హిస్టరీకి కమాండ్కి తేడా తెలియదు. అది వచ్చిన సమస్య. వాళ్ళు చేశారు మనం చేస్తాం కాదు, వాళ్ళు చేసి మనల్ని చెయ్యమని చెప్పి ఉండాలి, దాన్ని మనం చేస్తాం. ఓకే, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మీరు Q2JP అని చెప్పి ఈ వీడియో కింద కామెంట్స్లో మీరు రాయండి. అదే కాకుండా మీకు ఈ ప్రశ్నకు సమాధానం ఏమనిపించిందో కూడా రాయండి. ఇంకేమైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా మీరు కింద రాయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.